వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ నాచారం. చూడండి, రేపు జరగబోయే మేళా ట్యాక్సీ ప్లేట్ మేళా ఉంటుంది. ఓలో ఊబర్లో నడిచే బండ్లు, ర్యాపిడోలో నడిచే బండ్లు, ఊబర్లో నడిచే బండ్లు. మేమేంటంటే సొంతంగా డ్రైవర్లకు ఓనర్ చేయాలనే ఉద్దేశంతో కార్ మేళా మంగళవారం తీసుకొచ్చినాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం రోజు మేళా ఖచ్చితంగా నడుస్తుంది. చాలామంది ఏంటంటే ఫోన్ చేసి మాకు అడుగుతున్నారు, కామెంట్లలో అడుగుతున్నారు, రేపు కార్ మేళా ఉందా అన్న, ఆ మంగళవారం కార్ మేళా ఉందని. ఏదేమైనా సరే ప్రతి మంగళవారం రోజు కార్ మేళా, ట్యాక్సీ ప్లేట్ కార్ మేళా ఉంటుంది. పండగ వచ్చినా, వర్షం వచ్చినా, ఏది వచ్చినా కూడా, ఏ పండగలు ఉన్నా కూడా. ఎందుకంటే చాలామంది కస్టమర్ దూరం దూరం నుంచి వస్తారు కార్ మేళా ఉందని చెప్పి. కాబట్టి నేను కూడా బండ్లోకి చెప్పాల్సింది అదే. అన్న, మీరు కూడా బండ్లు అమ్మేటోళ్ళు ఖచ్చితంగా మంగళవారం రోజు బండి తీసుకోరండి. మంగళవారం కార్ మేళా ఉంటుంది. 360 రోజులు ఏ రోజైతే మంగళవారం వస్తుందో మంగళవారం రోజు కార్ మేళా అయితే ఉంటుంది. కాబట్టి చాలామంది అమ్మిటోళ్ళు వచ్చినప్పుడు బండ్లు వస్తలేవు, బండ్లు వచ్చినప్పుడు అమ్మిటోళ్ళు వస్తలేరు. అందుకేమంటారు అంటే, ఇద్దరు కలిసి వస్తే మీరు కారు అమ్మాలంటే కూడా కారు అమ్ముకోవచ్చు, మీరు కారు కొనాలంటే కూడా కారు కొనుక్కోవచ్చు మంగళవారం జరగబోయే మేళలో. కాబట్టి తప్పకుండా వచ్చేయండి. ప్రతి మంగళవారం రోజు మేళా మనకు పొద్దుగల 10 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కార్ మేళా అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఈవీ వెహికల్ ఉంది, 2022 మోడల్ వెహికల్ 3,25,000కి వస్తుంది. అంటే 22 మోడల్ వెహికల్ అంత తక్కువ రేట్లో రావడం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ వెహికల్ కాబట్టి. మాది పార్కింగ్ సేల్ ఆప్షన్ ఉంటుంది, కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే ఉంటుంది. చాలామంది బయట పోయి డీల్ చేసుకుంటున్నారు. ఎవరు చూసినా చూడకున్నా, మేము చూడకున్నా దేవుడైతే ఉన్నాడు చూడడానికి. కాబట్టి ఆ మాట మీరు దృష్టిలో పెట్టుకోండి. అమ్మిటోళ్ళైనా సరే, కొన్నటోళ్ళైనా సరే, దేవుడు ఉన్నాడు చూసేటోళ్ళు. కాబట్టి మీరు 5,000 గురించి, కమిషన్ గురించి మన మానవత్వం ఆగం చేసుకొని బయట పోయి డీల్ చేసుకోకండి. ఈ మేళలో చాలామంది డీలర్స్ కూడా వస్తారు. మా దగ్గర కూడా బండ్లు ఉన్నాయి, మా దగ్గర ఆఫీస్ ఉంది అని చెప్పి మీకు ఫోటోలు చూపెట్టుకొని 4 లక్షలకు అమ్మాల్సింది బండి మీకు తెలియక 4,50కి అమ్ముతారు, 5 లక్షలు కూడా అమ్ముతారు. కాబట్టి ఎవరి మాటల్లో పోయి మీరు మోసపోకండి. ఏదేమైనా సరే వెహికల్ నచ్చంగానే ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే మేము డెలివరీ షిఫ్ట్ ఇస్తాం. ఈ టైం, ఈ డేట్కి మీరు కారు కొన్నట్టు అమ్మినట్టు అంత డాటా ఉంటుంది. బండిది మేము ఆర్టీ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద కేసు ఉందా, చాలన ఉందా చెక్ చేసి బండి ఇస్తాం. ఎందుకంటే కొన్ని బండ్ల గవర్నమెంట్ సబ్సిడీ వెహికల్ కూడా వచ్చేస్తాయి. ఆ సబ్సిడీ వెహికల్ మన పేరు మీద కానే కాదు. కొంతమంది బయట పోయి మాట్లాడుకొని అడ్వాన్స్ తీసేసుకుంటారు. మీకు లోన్ కాకుంటే తర్వాత వాళ్ళు అడ్వాన్స్ రిటర్న్ ఇయ్యరు. మా దగ్గర అడ్వాన్స్ అయితే మాత్రం వెహికల్ ఇక్కడే పెడతాం. ఒకవేళ లోన్ కాలేదనుకో మీ డబ్బులు మీకు ఇప్పించేసి వాళ్ళ వెహికల్ వాళ్ళకి ఇప్పించేస్తాం. కాబట్టి మరీ చెప్తున్నా, ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకోండి. బయట పోయి డీల్ చేసుకొని మోసపోకండి. చూడండి, అడ్వాన్స్ అయిన వెహికల్ అన్నీ ఇక్కడే పెడతాం. మళ్ళీ లోన్ రాగానే వెహికల్ అయితే ఇచ్చేస్తాం. లేదు, లోన్ రానప్పుడు ఏం చేస్తాం, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇప్పించేసి వాళ్ళ కారాలు తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, రేపు జరగబోయే మంగళవారం కార్ మేళా చాలా అద్భుతం కార్ మేళా జరగబోతుంది. దగ్గర ఈ కార్ మేళలో 100 బండ్ల నుంచి 150 బండ్ల దాకా వస్తుంది. అందులో అన్ని రకాల బండ్లు ఉంటాయి. ట్యాక్సీ సంబంధించిన బండ్లు, 5 సీటరు, 8 సీటరు, 9 సీటర్, 10 సీటరు, సిఎన్జి వెహికల్, డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, అన్ని రకాల కార్లు అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే మేళా మంగళవారం మేళా గుర్తుపెట్టుకోండి. ప్రతి డ్రైవర్ల గురించి తీసుకొచ్చినాం. మీరు కూడా కార్లు ఉత్తగా ఇంటికాడ పెట్టి ఈఎంఐ కట్టే నాచారం ట్రస్ట్ కార్లో తీసుకొచ్చి మంగళవారం రోజు తీసుకొస్తే ఆ ఒకటే ఒక రోజుల కార్ అయితే అమ్ముకోవచ్చు. కాబట్టి మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎవరు చూసినా చూడకుండా దేవుడైతే చూస్తుండని చెప్పి దృష్టిలో పెట్టుకొని మీరు పని చేసుకుంటే ఎవరికే ప్రాబ్లం ఉండదు. ట్రస్ట్ కార్స్ నాచారం.